నంద్యాల జిల్లా పాణ్యం మండల కేంద్రంలో శనివారం నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పాణ్యం మాజీ శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు పాణ్యం మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మరియు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు సద్దిల సూర్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మద్దూరు శ్రీనాథ్ రెడ్డి, భూపనపాడు రామలక్ష్మయ్య మరియు సీనియర్ నాయకులు చందమామ బాబు, వైఎస్ఆర్సీపీ మండల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు యూరియా, పెస్టిసైడ్స్ మందుల సమస్యలు రోజురోజుకి జటిలంగా మారాయన్నారు. రైతన్నలు నష్టపోకుండా పంట సాగుకు తగ్గట్టుగా యూరియాను సప్లై చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9వ తారీఖున నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా రైతులందరితో కలిసి నంద్యాల పట్టణం బొమ్మల సత్రం R&B గెస్ట్ హౌస్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నామని రైతులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అట్లాంటి మీ సొంత పేపర్లోనే ఈనాడు వచ్చింది, జ్యోతి వస్తుంది, రోజు వస్తుంది. చంద్రబాబు వైఎస్ఆర్ పార్టీలో ప్రతిపక్షం మాట్లాడగలి కాబట్టి మీడియా మాట్లాడతారు. అసలు ఈరియా వేయాలి, ఈరియా వేసే క్యాంప్ అవుతాయన్నారు. ఈరియా వేసే క్యాంప్ అవుతాయి. ఇప్పటి నుంచో ఈ నత్రజని లేకపోతే మన పంటలు ఏవి వృధలు ఉండవు. నత్రజని ఉంటేనే ఇంకే వృధలు ఉంటుంది. ఇప్పుడు 2020 చేసాం, కాంప్లెక్స్ లో 20% యూరియా ఉంటుంది. కాబట్టి 2020లో 20% అమౌంట్ యూరియా కలిపినామంటే చాలా బ్రహ్మాండంగా వస్తాయి. నత్రజని లేకుండా ఏ పంటలు పండవు. నత్రజని ఇంపార్టెంట్. రిపోర్టర్స్ కూడా మీకు అందరికి తెలుసు. మేమేదో వైఎస్ఆర్ పార్టీ అన్నాం, తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ అంటే ఎలక్షన్ లో ఏదో కాళ్ళ గడుపులో ఓట్లు వేపించుకుంటాం తప్ప ఇప్పటి నుంచి డ్యామేజ్ చేసే ఓట్లు మాకేసారా. కానీ ఈ రోజు యూరియా 100 రూపాయలలో కానీ ఏడా కానీ యూరియా కావాలా ఒక 5 బస్తాలు జరుపుకుంటాం, కలుపు మందు జరుపుకుంటాం. ఒక్క మూట ఇవ్వమని ఎంతమంది రైతులు 5 రోజులు. నేను ముఖ్యంగా అంటే ఇది పార్టీ పరంగా కాదు, నేను యూరియానే తక్కువ వాడతాను. అంటే యూరియా కొద్దిగా వాడకుంటే జరగదు, తక్కువ వాడాలా. యూరియా అయితే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తక్కువనే వాడాలి యూరియా. కానీ మరి ఇంత అతి తక్కువ వాడితే అసలు పనికిరాదు. నేను ఒకటి కోరుతానా, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినావు. నీకు యూరియా ఇక్కడ ఎంత నీళ్లు ఉన్నాయి, ఎన్ని లక్షల ఎకరాలు, నీకు ఎన్ని లక్షల ఎకరాలకు ఎంత యూరియా కావాలని కూడా మీరు సప్లై చేయలేకపోతే రైతుల ప్రభుత్వం కూటమి చేసాం. మీరు రిపోర్టర్ని అడుగుతున్నా, మీరే చెప్పండి. మీరు మాట్లాడదాం ఏదైనా తప్పుంటే అన్న ఇది తప్పు నేను చెప్పండి, మేము ఒప్పుకుంటాం. పంటలకు అయితే గిట్టుబాటు ధరే లేదు. మరి 1000 రూపాయలకు ఇప్పుడన్నా అమ్మిన కావాలి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 రూపాయలకు అమ్ముకుంటాం. 1000 రూపాయలకు అమ్ముకుంటే అసలు కూడా కాదు, లాస్ట్లోనే ఉంటాం. నేను కోరేది ఒకటే, మేము పార్టీలకు వెళ్తున్నాం. మా ఎలక్షన్లు వచ్చినప్పుడు కాళ్ళ కడుపులు కొడుతున్నాం, ప్రజలతో ఓట్లు వేపించుకుంటాం తప్ప మీ మీద తప్పుడు ప్రచారం చేయడం అనేది మాకు ఇష్టం ఉండదు. కాబట్టి మీరు ఒకటి అందరికి గిట్టుబాటు ధర లేదు. ఈరోజు ఉచిత బస్సు అని ఇచ్చినావు, మంచిదే, చంద్రబాబు ఛాన్స్. కానీ అరకొర బస్సు ఇచ్చి చెప్పులతో కొట్టుకుంటున్నారు. ఆడళ్ళు మొగోళ్ళు ఆడళ్ళు. ఆ వీడియోలు చూస్తుంది. ఇప్పుడు ఉచిత బస్సు అన్నావు, పూర్తిగా బస్సు నువ్వు పూర్తిగా ఇచ్చే కదా. ఫుల్గా అసలు ఆడల మీద మొగోళ్ళు కూర్చుంటారు. మొగోళ్ళు ఏం చేస్తారు, టికెట్ కొని కూర్చుంటారు. ఆడళ్ళు ఏం చేస్తారు, టికెట్ లేకుండా వాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు నువ్వు ఇస్తున్నావు, ఇప్పుడు గ్యాస్ ఇచ్చినావు, గ్యాస్ అన్నావు, గ్యాస్ ఒకటి ఇచ్చినావు, 1 నెల నుంచి అయిపోయినావు. నువ్వు చేసే పని అంతా ఏంటంటే ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నాడు ఈ మోడీ 14 సంవత్సరాలన్నా అతనికి డివిజన్ పడేది. ఇప్పుడు బీజేపీ ఒక దిక్కు, జనసేన ఒక దిక్కు కూర్చుందని ఏం చేయలేకుండా మీరు చేసేది ఏంటంటే పోలీసులను పెట్టుకొని ఎవరన్నా మాట్లాడితే తీసుకుపోయి లోపల పెట్టడం. ముందు ఫస్ట్ పెద్ద పెద్ద లోపల పెట్టాడు, చిన్న మాట్లాడాలంటే మాట్లాడలేకుండా. రేపు లోకల్ బాడీ ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. మీరు ఎందుకు చెప్తారా అంటే మీకోసమే చెప్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కొద్ది రోజులు ఉండు సార్ అంటే ముందు నుంచో మొదలు పెట్టాడు, ఆయన చేసుకుంటూ పోతున్నాడు. నష్టం వస్తుందని చెప్పినాం మేము. కొద్ది రోజులు ఉండు, ఆయన పరిపాలన చూసిన తర్వాత మనం ఎట్లా చెప్తామని చెప్పడం జరిగింది. 3 విషయం అంటే ముఖ్యంగా ఈడెత్తు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద తెలుగుదేశం నాయకులు తీసుకొని ఈడెత్తు మాత్రం సప్లై చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం అందరూ 9వ తారీఖు ఆదివారం రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నిరసన జరపాలనుకున్నాం మేము. కాబట్టి అందరూ మన కాన్పుల నుంచి పెద్ద ఎత్తున
రైతులు చేసే తప్పిదే. ఏదైనా నిరసన తెలిపినప్పుడు జనం వస్తే ఆడ మన నిరసన విలువటారు. జనాన్ని అటో చెంది జరిగిపోయింది. కాబట్టి అందరూ వచ్చి దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఎలక్షన్ల ముందు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నో చేసినారు. కానీ ఆ రోజుల్లో మేము మా ప్రభుత్వంలో ప్రజలకు ఏం జరిగింది, ఇప్పుడు జరిగే ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అని ఒకసారి ఈ రోజు ఆ రోజు రైతులకు వాళ్ళే పంచేవాళ్ళు ఇది అనేది. ఈ రోజు పోలీసులను పెట్టి టీడీపీ నాయకులు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మా వాళ్ళకే ఎత్తాలా, మా టీడీపీ నాయకులకే చెందాలని వాళ్ళ పల్లెటూరులో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కానీ పోలీస్ శాఖ వచ్చి వాళ్ళు నిలబడి పంచే పరిస్థితి వచ్చింది. కొన్నిసార్లు చూసినాం ఆల్రెడీగా ఆడియోల పేరు పాస్బుక్ ఉంటే ఆడియోలు వచ్చి రాకుకు ఎక్కడ పట్టుకొని కుప్పలు పట్టుకొని కలబడే పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆ పెద్ద 40 ఏళ్ల చరిత్ర చంద్రబాబు నాయుడు గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజలలో ఓట్లు వేసింటేనే మీకు ఇంత మెజార్టీ ఇచ్చి 161 సీట్లు మీకు ఇచ్చినారు. కాబట్టి దయచేసి మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని మొత్తం రాష్ట్రానికి సక్రమంగా సప్లై చేయాలని చెప్పి ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.